ఫైర్. విజయ్తో ఏఐడిఎంకే చర్చలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హాంగ్ వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రధాన పార్టీలో వణుకు మొదలైంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని వార్తలు రావడంతో అన్నా డిఎంకే దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మధ్య తెరవెనక చర్చలు ఊపందుకున్నాయి. డిఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రహస్య సంప్రదింపుల కథ కమీమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అధికార డిఎంకే కూటమికి అన్నా డిఎంకే కూటమికి మధ్య హోరాహోరీ పోరు సాగింది. మెజార్టీ మార్క్ 118 సీట్లు అందుకోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చని తెలుస్తుంది. దీంతో కింగ్ మేకర్గా మారే అవకాశం ఉన్న విజయ్ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని భావించిన ఎడప్పాడి పళనిస్వామి బృందం ఇప్పటికే టీవీకే ముఖ్య నేతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అన్నా డిఎంకే టీవీకే పార్టీలకు డిఎంకేను అధికారానికి దూరం చేయాలనే ఉమ్మడి లక్ష్యం ఉంది. ఒకవేళ హంగ్ వస్తే డిఎంకే పక్షాన వెళ్లే కంటే అన్నా డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మేలని విజయ్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అధికార పంపిణీపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నేత సీఎం పదవిని చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన విజయ్ తన మొదటి ఎన్నికల్లోనే కింగ్ మేకర్గా అవతరించడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అయితే అన్నా డిఎంకేకు బయట నుండి మద్దతు ఇవ్వాలా లేక క్యాబినెట్లో చేరి డిప్యూటీ సీఎం పదవి నుంచి డిమాండ్ చేయాలా అనే అంశంపై టీవీకే వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు తమకే ఎక్కువ సీట్లు వస్తాయని, సీఎం పదవి తమకే దక్కుతుందని విజయ్ ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలను అధికార డిఎంకే నిశితంగా గమనిస్తుంది. ఒకవేళ అన్నా డిఎంకే టీవీకే జట్టు కడితే తటస్థంగా ఉన్న చిన్న పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవాలని సీఎం స్టాలిన్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనే వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నప్పటికీ అసలు రాజకీయం మే 4వ ఫలితాల తర్వాతే ప్రారంభం కానుంది. తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. విజయ్ కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్గా మిగిలిపోతారా? ఎడప్పాడి పళనిస్వామి ఎత్తుగళ్ళు పారుతాయా లేక స్టాలిన్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మరి తమిళనాడులో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి.